హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. ఇండియన్ బ్యాంక్ నుంచి అప్రెంటిస్షిప్ పోస్టులను భర్తీ చేయడానికైతే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా 1500 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కంప్లీట్గా చూసి కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇండియన్ బ్యాంక్ నుంచి మనకు ఈ అప్రెంటిస్షిప్ కోసం అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. అండ్ శాలరీ వరకు చూసుకుంటే 15,000 రూపీస్ పర్ మంత్ అయితే మనకు శాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ వరకు చూసుకుంటే మినిమం 20 ఇయర్స్ ఏజ్ నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సో దీని డీటెయిల్స్ అయితే చూద్దాము. నిన్నటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఎండ్ డేట్ చూసుకుంటే జూలై 31 లోపు అయితే అప్లై చేసుకోవాలి. అండ్ మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూసుకుంటే 1500 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. పర్టికులర్గా మన తెలుగు స్టేట్స్కి చూసుకుంటే ఆంధ్రాకి 82 పోస్ట్ అండ్ తెలంగాణ హ్యాస్ 42 పోస్ట్ అండ్ సౌత్ ఇండియాలో తమిళనాడు 277 అండ్ కర్ణాటకకు 42 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. 2020 నుంచి 2024 మధ్యలో పాస్డ్ అవుట్ అయిన బ్యాచెస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం అప్లై చేసుకునే స్టేట్ని బట్టి ఆ లోకల్ లాంగ్వేజ్ అయితే మనకైతే మంచిగా వచ్చి ఉండాలి. చదవడం కానీ, రాయడం కానీ, మాట్లాడడం కానీ. అండ్ ఇది ఎంత డ్యూరేషన్ ఉంటుంది అని చూసుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుందన్నమాట. అండ్ శాలరీ వరకు చూసుకుంటే 12,000 నుంచి 15,000 వరకు మనకు మంత్లీ అయితే ఇది అకార్డింగ్ టు ద ఏరియా. అర్బన్ ఏరియాస్కి అయితే 15,000 అండ్ సెమీ రూరల్ ఏరియాస్కి అయితే 12,000 రూపీస్ వరకు మనకు మంత్లీ శాలరీ ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి 500 రూపీస్ అండ్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ కేటగిరీస్కి నిల్ అనమాట. నెక్స్ట్ ఏజ్ చూస్తే మినిమం 20 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి అండ్ మ్యాక్సిమం 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్ అనమాట. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే ఫస్ట్ ఈ అప్రెంటిస్షిప్ పోస్టులను అప్లై చేసుకోవాలంటే మనమైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి NATS వెబ్సైట్లో. సో ఫస్ట్ అయితే అక్కడ కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే మనమైతే నెక్స్ట్ ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. NATS వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు ఆధార్ కార్డ్ అండ్ మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేవి వ్యాలిడ్లో ఉండేవైతే ఇవ్వండి. సో ఈ డాక్యుమెంట్స్ అయితే రిజిస్ట్రేషన్కి కావాలి. అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇండియన్ బ్యాంక్ వెబ్సైట్లో అయితే అప్రెంటిస్షిప్ పోస్టులకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇంతకుముందు ఎక్కడైనా అప్రెంటిస్షిప్ చేశారు అంటే దీనికైతే ఎలిజిబుల్ కాదనమాట. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరు నాట్ ఎలిజిబుల్. NATS వెబ్సైట్ యొక్క లింక్ అయితే కింద మీకు ఇక్కడ ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే దీనికైతే ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెంటర్స్ కనుక చూసుకుంటే మన తెలుగు స్టేట్స్లో ఆంధ్ర వాళ్లకు విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అండ్ కర్నూలు అయితే ఉన్నాయి. అండ్ తెలంగాణ వాళ్ళకు చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, వరంగల్ ఇలా అయితే ఉన్నాయన్నమాట. సో మీ లొకేషన్కి తగ్గట్టు ఏది దగ్గరో అదైతే మీరు ఇంటర్ పెట్టుకోండి. దీని కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్లో ఉన్నాయి. సో అప్లై చేసుకునే ముందర ఒకసారి నోటిఫికేషన్ అయితే చూడండి. నోటిఫికేషన్ లింక్ కింద ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి అయితే మీరు నోటిఫికేషన్ని ఒకసారి చదివి అప్లై అయితే చేయండి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్లో చూసుకున్నాం ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఆప్ట్ చేసుకున్న లోకల్ లాంగ్వేజ్ని మీ 10th క్లాస్లో కానీ, ఇట్లో కానీ, 12th స్టాండర్డ్ మార్క్షీట్లో కానీ మీరు అది చదివినట్టు కానీ మన మార్క్షీట్స్లో కానీ ఉంటే మీరైతే ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఇక్కడ మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మనకు పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ NATS వెబ్సైట్ లింక్ అండ్ నోటిఫికేషన్ PDF లింక్, అప్లికేషన్ లింక్ ఇక్కడ లింక్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఈ హైరింగ్కి సంబంధించిన కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ జాబ్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి పోస్టులను అయితే అప్లోడ్ చేస్తుంటాము. మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.